చేప ప్రసాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు లైవ్ లో. వంశీ, చెప్పండి వంశీ. మృగశిర కార్తీ సందర్భంగా ప్రతి ఏటా బత్తిని కుటుంబ సభ్యులు ఇచ్చేటువంటి చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభం కావడం జరిగింది. వేలాది సంఖ్యలో ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు మత్స్యశాఖ కూడా చేప ప్రసాద సంబంధించినటువంటి కొర్రమెన్ చేప పిల్లలను కూడా సిద్ధం చేసి అటు దాదాపుగా 50,000 వరకు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అటు చేప ప్రసాదాన్ని స్వీకరించడానికి కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలకు చేప ప్రసాదాన్ని అందించడానికి దాదాపుగా 32 కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి చేప ప్రసాద కార్యక్రమం అనేది కొనసాగుతా ఉంది. ఇప్పటికే వేలాది సంఖ్యలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత 180 సంవత్సరాల నుంచి కూడా బత్తిని కుటుంబ సభ్యులు ఈ చేప ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా విశేష ఆదరణ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మనతో పాటు బత్తిని కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చేప ప్రసాదానికి సంబంధించి కూడా గత 3 సంవత్సరాలు కరోనా సమయంలో నిలిచిపోయినటువంటి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. మీరేమనుకుంటారు? మీకు తిరిగి ఈసారి మంచిగా ప్రారంభమైంది. అందరికీ 3 ఏళ్ళు తీసుకునేందుకు వాళ్ళు చాలా ప్రాబ్లం పడ్డారు, చాలా అవస్థ పడ్డారు. ఇప్పుడు కరోనా అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మొదలైంది. వాళ్ళకి ఇప్పుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంవత్సరము వాళ్ళకి తిరిగి వచ్చిన ఒక ఆనందంతో ఉండి ప్రతి ఒక్కరు వచ్చి దేశ విదేశం నుంచి వచ్చి ప్రతి ఒక్కరు చేప ప్రసాదం తీసుకుంటున్నారు. ఎన్ని లక్షల మందికి ఈ ప్రసాదాన్ని తయారు చేయడం జరిగింది? ఎప్పటి వరకు ఈ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటారు? కోవిడ్ తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినందుకు ఇప్పుడు మేమైతే 6-7 లక్షల మంది దాకా మేమైతే మందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం. వాళ్ళు 3-4 ఏళ్ల తర్వాత వాళ్ళు చాలా మంది రావడం మొదలు పెట్టారు. ఎందుకంటే 3 ఏళ్ళు వాళ్ళు ఓపిక పట్టారు. అందుకని దాంతో పాటుగా పచ్చం ఎలా తీసుకోవాలంటారు? దీనికి సంబంధించి పత్యం 45 రోజులు కంపల్సరీ. పత్యం 45 రోజులు కంపల్సరీ. ప్రతి 3 వారాలకు 3 రోజుల ప్రతి 3 రోజులకు ప్రతి 15 రోజులకు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి టాబ్లెట్ ఉంటుంది. మళ్ళీ 15 రోజులకు మళ్ళీ ఒక పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి టాబ్లెట్ ఉంటుంది. 45 రోజులు కంపల్సరీ పత్యం వేసుకోవాలండి. కంపల్సరీ పత్యం చేయాలి. అటు చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా విశేషమైనటువంటి ప్రజా ఆదరణ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 2 రకాలుగా ఈ చేప ప్రసాదాన్ని ఇస్తారు. ఒకటి చేప నోట్లో ప్రసాదాన్ని పెట్టి ఏదైతే చేప మందుని తయారు చేస్తారో ఆ చేప మందుని చేప నోట్లో పెట్టి ఒకరికి ఇవ్వగా, మరొకటి ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వారికి సంబంధించి మరొక కార్తీ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గత 180 సంవత్సరాల నుంచి కూడా మృగశిర కార్తీ సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రధానంగా ఈసారి సంబంధించి కూడా చూస్తే మాత్రం ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి సంబంధించి కూడా 32 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలీసు వారు కూడా భారీ పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కేవలం తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఏదైతే చేప ప్రసాదాన్ని ప్రధానంగా ఆస్మా వ్యాధి ఎవరైతే ఉంటారో వారికి ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆస్మా వ్యాధి తగ్గుతుందని కూడా వారిలో నమ్మకం ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. దాదాపుగా 6 లక్షల మందికి పైగా కూడా తాము చేప ప్రసాదాన్ని తయారు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. కరోనా తర్వాత ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తాము ఈ చేప ప్రసాదాన్ని దాదాపుగా 6 లక్షల మంది వరకు కూడా తయారు చేసినట్టు బత్తిని కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు.